ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మీ అందరికీ ప్రభువైన యేసు నామమున శుభములు. మరొక వచనాన్ని ధ్యానించుకుందాం. మీరు చేయవలసిన కార్యములేవనగా, ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను. సత్యమును బట్టి, సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. జకర్యా 8:16 ధ్యానించుకుందాం. దేవుడు కోరుకునే కార్యములు చేయుటకు మనం సిద్ధముగా ఉన్నామా? అవును, మనం తప్పకుండా సిద్ధంగా ఉండాలి. లేని యెడల అవిధేయులైన ఇశ్రాయేలు అనుభవించిన దుస్థితిని మనం కూడా ఎదుర్కొంటాం. ఈ విధంగా రాయబడినది, అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము. ఎఫెసీ 4:14-15 మనం సత్యం చెప్పుచు సత్యమును బట్టి, సమాధానకరమైన న్యాయమును బట్టి తీర్పు తీర్చినప్పుడు దేవుడు తన సమాధానము మనకు కలుగచేసి మనలను ఆశీర్వదిస్తారు. అలాగున సత్యము చెబుతూ సమాధానము కలిగి ఉందుముగాక. ఆమేన్.